ఇంతమంది విద్యార్థులు ఈరోజు శ్రమించి ఇంతమంది అధ్యాపకులను విద్యార్థులను క్రోడీకరించుకొని ఒక మహత్ కార్యాన్ని చేసినటువంటి విద్యార్థి బృందానికి మా నామవాకములు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్ళా విద్యార్థులు ఒకరినొకరు పరస్పరము కలుసుకొని సంప్రదించుకొని ఉండాలని కోరికతో ఏర్పాటు చేసే కార్యక్రమానికి నమస్కారాలు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుపుకొని మమ్మల్ని మినహాయించుకొని మీ విద్యార్థులే మీ స్నేహితులే ఒకరికొకరు కలుసుకుంటే ఇంకా స్వేచ్ఛగా ఇంకా బాగా ఉంటుంది నా అభిలాష. ఎనియో మరి మీ అందరికీ కూడా ధన్యవాదములు. నా దీవెనలు నేను దీవిస్తున్నాను. మా కొలీగ్స్ అందరికీ ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థులందరికీ నా ఆశీర్వాదాలు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. నేను చాలా మదన పడేవాడిని, ఇంతమంది స్టూడెంట్స్ ఉండి ఇది దిగ్విజయం అయిద్దా కాదా అని కొంచెం సంశయించే వ్యక్తిని. కానీ మీరు ఆ సంశయాన్ని అంతా కూడా నివృత్తి చేశారు. కార్యక్రమం చాలా దిగ్విజయమైంది. మీరు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటూ మీ అందరికీ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని కోరుతూ నేను విరమించుకుంటున్నాను. అలాగే వేదికపై కూర్చున్నటువంటి సోదర అధ్యాపక మిత్రులందరికీ నమ్మవాక్కులు. మరి ఇదివరకే చెప్పాను, ఇలాంటి కలయిక చేస్తున్నారని. మీ అందరికీ మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీరు కోరిన వెంటనే అడిగిన వెంటనే తప్పనిసరిగా మా శక్తి మేరకు మీ వద్దకు వచ్చి మీకు సరైన సహకారం అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ వయసు నిలబడినప్పటికీ కూడా వాగలిగిన వారు తప్పనిసరిగా వస్తారు, మీకు మేలు చేస్తారు. సాగించిన పెద్ద పోరాటం లాంటిది ఈ కృషిని మేము నిజంగా అభినందిస్తున్నాము. ఇలాగే నేను ఇదివరకు కూడా చెప్పాను ఇంతకుముందే, ప్రతి సంవత్సరం కనీసం ఒక్క రోజైనా మీరు గెలవండి. ఎంతో కులాసగా ఎంతో ఉత్సాహంతో మీరు పాల్గొంటే ఆ ఉత్సాహం అనేది కనీసం కొన్ని నెలల వరకు కూడా ఆ ఉత్సాహం అనేది మీలో ఇమిడి ఉంటుంది. ఆ ఉత్సాహం అనేది ఎల్లకాలం కూడా ఇలాగే ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుతూ తప్పనిసరిగా ఈ యొక్క కృషికైతేనేమి కార్యక్రమానికి దిగ్విజయం ఇతరులు కూడా ఇతర సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో విరమించుకుంటాం. I had to declare today that I retired way back in 2011. And after that I came to Gidalur 5 or 4 times, if I remember well. Once in 2017, if I am correct, Mr. Ashok Reddy, present MLA of Gidalur constituency, and his friends, Mr. Ranga Reddy and Hanmant Reddy, they did the same type of felicitation to their lecturers on the day. The next day it was like this, it was Sankranti. So I came all the way from Nellore to Gidalur on the request of Ashok Reddy and Ranga Reddy and Hanmant Reddy and other friends of that batch. And it was good. I participated in that program. And after that I came to the retirement of Mr. Pushparas. He invited me. He was a good friend of mine, though he was my student. We were very good friends. That's why I came on that occasion to Gidalur. And of course I came other 2 times on the occasion of marriages. After that is the time I'm coming to Gidalur, not from Nellore, but from Chennai. For the last 1 year I was staying in Chennai. When Tirupati Reddy phoned to me that I had to appear here, participate in the function, I really could not say no to his request. And later Mr. Gaunt has been telling me this program for the last 1 month. So when
conducting the program in such a smooth manner is a very interestingly. I could not say no, not deny it. So I have taken all the risk to come over to Gidalur from Chennai. You believe it or not, last night I had no sleep because the bus I travelled was such a nasty bus that I could not either sit or sleep. Otherwise, I got a great interest and participate in the program. That's I come them all the way and given a good boom. I just took rest and my colleague Mr. Subbareddy was there with me. Tirupati Reddy was there with me, and I have come only to see my old friends, my old college, where I worked not less than 32 years. I joined this institution in 1978, November 3rd, and retired on 31st October 2010. Almost 32 years. I purposefully come here to see my friends, my colleagues on this dais. I am thrilled. My jaw knows no bounds. It is really very, very exciting for me to participate in the function. You have done it in a grand manner. Thanks to Gauj, Tirupati Reddy and his batch for the really great thing you have done on this occasion. What was it, sir? And now, I'm sorry I'm taking the time. I'm enthusiastic to speak on this occasion. ఈ స్టేజ్ మీద నాట్ ది స్టేజ్, ద స్టేజ్ బిహైండ్. ఎన్నో డ్రామాలు వేసాం, ఎన్నో కల్చరల్ యాక్టివిటీ చేసాం. నిలబడి పద్యాలు వాడుతుంటే సత్యహరిశ్చంద్రలో అదే నాటకంలో నేను నక్షత్రుడు పాత్ర వేశాను. మేము శ్రీకృష్ణ రాయవారం కూడా వేశాం. శ్రీకృష్ణ రాయవారంలో నేను కర్ణుడు పాత్ర వేశాను. తిరుపతి రెడ్డి సార్ పాడుతుంటే నాకు ఊపు వచ్చింది పాడాలని, కానీ అప్పుడే పాడితే మీకు బోరు కొడుతుందని సరే మళ్ళీ నాకు అవకాశం రాకపోతుందా, గౌడుని అడిగి మైకు లాక్కోపోతానా, నేను చెప్పకుండా మాట్లాడకపోతానా పాడకపోతానా అని చెప్పి ధైర్యంతో ఇంతసేపు ఓపిక పెట్టాను. మరొక కారణం ఏమిటంటే అప్పుడే భోజనం పెట్టాను కుట్టుకెళ్ళ దాకా. ఆ అమ్మాయి జ్యోతి వద్దు తల్లి అంటే ఇంకో స్వీట్ తినసార్, ఇంకో స్వీట్ తినసార్, ఇది తినసా అది తినసార్ అని పర్సనల్గా నా దగ్గర నిలబడి పాప అమ్మాయి జ్యోతి ఇప్పుడు నా స్టూడెంట్ పాప గుర్తు పెట్టుకొని దగ్గరుండి వడ్డించింది శ్రీనివాసరాజు. అందరూ కూడా ఐ డిడ్ నాట్ స్టాండ్ ఇన్ ద క్యూ, ఇట్ వాస్ సర్వ్డ్ టు మీ ఇన్ మై టేబుల్. వాళ్ళు తెచ్చి ఇచ్చారు నాకు. దట్ ఈస్ ద డివోషన్, దట్స్ ది భక్తి దే హ్యావ్ గాట్ టువర్డ్స్ ద టీచర్స్. అంత భక్తి, అంత వినమ్రత, అంత వినయ విధేయతలు గురువు పట్టులే. దే ఆర్ గ్రోన్. వాళ్ళు మా అంతటి వాళ్ళైనా వాళ్ళకంటే గొప్పవాళ్ళు అయినారు. అంత గొప్పవాళ్ళు అయినా కూడా వాళ్ళ గురువులను గుర్తుపెట్టుకొని ఇంత దూరం మేము వచ్చామనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మమ్మల్ని ఎంత గౌరవించారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు మాత్రం నేను పద్యం పాడాల్సింది. సారు వీళ్ళిద్దరు బ్రహ్మాండంగా పాడతారు. మేమందరం చౌచౌగాళ్ళం. మా పిడి సుబ్బారెడ్డి కానీ నేను కానీ కామరాజు కానీ మేమందరం కూడా అప్పటికప్పుడు నేర్చుకొని ఆయన ప్రోద్బలంతో అదే పనిగా ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్న పీడీ రూమ్లో కూర్చునే వాళ్ళం కూర్చొని 4 నెలలు సాధన చేశాం. నేను ఎన్నో డ్రామాలు వేసాను. హైదరాబాద్లో వేసాను, కావల్లో వేసాను, నెల్లూరులో వేసాను. ఐఎమ్ ఏ గ్రేట్ స్టూడెంట్. అన్ని సోషల్ డ్రామాసే, పౌరాణిక ఎప్పుడు వేయలే. ఫస్ట్ టైం ఐ స్టేజ్ ఏ పౌరాణిక నాటక హియర్ ఆన్ ది స్టేజ్ విత్ ది ప్రోగ్రామ్ ఆఫ్ అవర్ తిరుపతి రెడ్డి. తిరుపతి సార్ ప్రోగ్రాంతో నీకేం స్వామి ఇంత గొప్పగా చెప్తున్నావు అని నువ్వు తప్పకుండా పాడతావు, నీకు బాగుంటుంది నీకు నేను చెప్తాను కదని ఆయన మాలకొండ రాయడానికి ఆయన పిలిపించి ఆయనకు 10,000 ఇచ్చి మేము నేర్చుకొని అప్పటికప్పుడు 4 నెలలు ఈ స్టేజ్ మీద చేసాము. అందరినీ మెప్పించాము. ఆ తర్వాత కృష్ణరాయవారం చాలా ఊళ్ళో వేసాం. అప్పుడు ఆ కృష్ణరాయవారం మొదట కర్ణుడు వేసినప్పుడు నా పక్కన కృష్ణుడు కర్ణ రహస్యంలో వెంగయ్య సార్. అందరూ అనుకున్నారు వీళ్ళు ఇంగ్లీష్లో పద్యాలు పాడతారు కావాలనుకున్నారు. ఏ సార్ వీళ్ళు తెలుగులోనే పాడారు, ఇంగ్లీష్లో పాడలేడారు, ఇంకా ఇంగ్లీష్లో ఎవరు రాయలేదురా, రాసి పాడిన వాడాము. ఈసారి పాడి నేను రాసి పాడతాంలే సారు వెళ్ళారు. తర్వాత రెండోసారి నేను కర్ణుడు వేసాను అదే సీన్. అప్పుడు శేషుడు కామరాజ్ సార్ గారు దొరికి సూతకలత్రము పాలు ద్రావి ఆ సూతుని అన్నముడిచి సుతకులంగనయందు నందన వ్రతముగాంచి నేటికొక రాజకుమారుడనంచు గల్ప నా చేతము సమ్మతించునే ఇసి ఇసి ఎవ్వరే గతి సిగ్గు మాలిన
హరిశ్చంద్రుడు నక్షత్రుడు వేశాను. అప్పుడు కూడా నలుగురు హరిశ్చంద్రుడు భయపడి సార్ నేను వేసే సీన్లో భయపడి సార్ వేశారు, మన పివి సుబ్బారెడ్డి గారు వేశారు, తిరుపతి రెడ్డి గారు వేశారు, రామచంద్ర రెడ్డి గారు, వెంకటేశ్వర చతుర్వేది వేశారు. అప్పుడు అందరం కలిసి సరదాగా వేసాను అనమాట. ఆ నక్షత్రుడు పాడేటువంటి ఒక పద్యం మీకు పాడి వినిపిస్తాను. గురు నీ వద్ద నేను శిష్యుడిగా చేరే పెదవా, నేను నేర్చుకున్నటువంటి చదువు గ్రీష్మకాలపు వాపీ జలం వలె దినదినము అడుగుంటి పోతున్నది కదా. గురు సాంగోపాంగముగా వశిష్ఠుడ అభ్యస్తంబుగా వేదముల మాండవ్యంలో ఏడాది చెప్పండి సార్, పర్లేదు చెప్పండి సార్, చెప్పండి సార్. నేను అనుభవించినటువంటి సబ్జెక్ట్ మాట్లాడండి సార్, ఫ్రీగా మాట్లాడండి, ఏం పర్లేదు సార్. నేను ప్రతిసారి పిల్లల కన్నా ఎక్కువ చదువుకునేవాడిని. ఫస్ట్లో నేను 5 గంటలు 6 గంటలు చదువుకుంటే నేను చెప్పేది 1 గంట. కానీ ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత నేను చెప్పేది 10 నిమిషాలు, చెప్పేది గంటలు. అంటే సబ్జెక్టులు అర్థంగా ఇన్వెస్ట్ అయి చెప్పాలని చెప్తారు, కానీ అది ఎవరు ఫాలో కాలే. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కెమిస్ట్రీ లెక్చర్స్ చాలా మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ అంత ఇమర్సిగా పోలేదు. వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి నా సబ్జెక్ట్ పూర్తిగా చాలా ఉన్నతిలో లేదు. కాబట్టి చెప్తున్న అమ్మాయి ఏ అంతర వరకు సబ్జెక్టులో ఇన్వాల్వ్ అయ్యి అభివృద్ధి చేసుకొని చదివితే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కెమిస్ట్రీ ప్రతి ఒక్కదానికి కెమిస్ట్రీ మూలం. ఇప్పుడు మనకు ఏది అవసరమన్నా కానీ మన ఆరోగ్యరీత్యా కెమిస్ట్రీ అనేది ఎంతవరకు అభివృద్ధి అయిందనేది మనం చెప్పలేదు. అదేవిధంగా ఆ టెక్నాలజీ పెంచిన దానివల్ల మనకు ఇప్పుడు క్యాన్సర్ కానీ ఏ షుగర్ కానీ ఇంకోటి కానీ ఒక రైతు తప్పక మిగతా అన్ని ఒక కెమిస్ట్రీ వల్ల దాన్ని జీవనోపాధి పొందడానికి చేస్తుంది. కాబట్టి అట్లనే ఇటువంటి సభలు చేసిన వల్ల ఆరోగ్యరీత్యా మాస్టర్స్ కానీ కానీ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ వల్ల చాలా మందికి ఉద్యోగం వచ్చినా ఇట్లా మీరు చెప్పిన దాన్ని ఫాలో అయిపోయినాయి చేసిన వల్ల ఈ విధంగా నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు నాకు అమితమైన సంతోషం వచ్చింది. ఎప్పుడైనా అడిగేది ఎవరినైనా అడిగినంత అడిగినప్పుడు నాకు మీ అడ్రస్ ఏంటి ఒకసారి మాట్లాడతా అంటే అంతగా నేను చెప్పాను. నేను ఇప్పుడు కాలేజీ పిఆర్కాలు ఉన్న తర్వాత రిటైర్ తర్వాత ఆంధ్ర బ్యాంక్ బిల్డింగ్ కట్టించినాను. యూనియన్ బ్యాంక్ బిల్డింగ్లో నేను ఉంటున్నాను ఫస్ట్ ఫ్లోర్లో. కాబట్టి నాకు సంబంధించిన ఎవరైనా విద్యార్థులు నాకు కొంచెము ఉద్యోగం కలిగించాలంటే వచ్చి నాకు కలిసి మాట్లాడితే నేను చాలా సంతోషించగలను. అందువల్ల మీరు ఏమాత్రం ఇబ్బంది లేదు. యూనియన్ బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్లో నేను కార్నర్లో ఉంటున్నాను. కాబట్టి మీరు ఏదైనా కానీ మాట్లాడితే వాళ్ళకు ఉద్యోగం రావడం జరిగింది. నాకు పూర్తిగా వచ్చినటువంటి ఉద్యోగంలో ఫస్ట్ డిఎఫ్ అయినాడు ఒక అబ్బాయి ఐపీఎస్ అయినాడు. ఈ ఊరు అబ్బాయి ఐపీఎస్ అయితే ఇక్కడ పోటీలు పెట్టుకొని వాళ్ళు చాలా బీదకంగా ఉండి చదువుకున్నాడు. ఆ అబ్బాయి నా దగ్గర నుండి చదువుకున్నాడు. తర్వాత కెమిస్ట్రీ ప్రొఫెసర్ నిలబడి ఆంజనేయ బిల్లు అబ్బాయి చాలా తెలుగుగల బిల్లు, కానీ చదువుకోవడానికి సలహా తీసుకోవాలని చెప్తున్నా. అందరికీ మనవాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి అనుభవం చెప్పేది. ఎన్నో చదువుతున్నాగా ఇండస్ట్రీలు వచ్చింది అంటే నేనేం చెప్తున్నా అంటే మనవరాలు ఉంటారు. నా దగ్గర చదువుకోండి చెప్తాను. మీరు మంచి ఎందుకంటే సబ్జెక్ట్లో స్కోరింగ్ ఇండిపెండెంట్ కొన్ని ఫార్ములాస్ వస్తే మ్యాటర్ వస్తాయి. కానీ కెమిస్ట్రీ నో ఇట్ ఈస్ డైరెక్ట్. There is no wall politics. There is no education part there. If you get chemistry 50 out of 50, you get 49, you get 6. That is the magic of the chemistry. But not physics, but not chemistry. But why we say what is one also
ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఎంపీసీకి మ్యాథ్స్లో నా అబ్బాయి కెమిస్ట్రీ పేరు పెట్టడం వల్ల మాకు కెమిస్ట్రీ కానీ కోచింగ్ కాబట్టి మీరు ఎవరైనా కానీ మీరు మనవరు కానీ ఏదైనా ఉంటే ప్రజా ప్రకారం మనమైతే అర్థంగా వచ్చి చెప్పుకున్నప్పుడు మైక్ దగ్గరికి సార్ ఆ పిల్లలు ఏం చేస్తారంటే నాది మాట అర్థం కాలేదు అన్నీ రావాలి అంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే సబ్జెక్ట్లో బాగా ఇంప్రెస్ అయ్యి చెప్తే దాన్ని వాళ్ళ పిల్లలను ఏ విధంగా అయినా తీసుకురావచ్చు. నా దగ్గర చదువుకున్న వాళ్ళు కానీ ఏదో కానీ దాదాపు 150 మంది నాకు పర్సనల్గా వచ్చి మాట్లాడుకుంటున్నాను. సరే, బ్రతుకుతున్నాం. దేశంలో ప్రపంచంలో ఎక్కడ పోయినా బ్రతకగలరు. ఆ ధైర్యంతో మీ పిల్లల్ని పెంచుకోండి. సెలవు ఇస్తున్నాను. భారత్ మాతాకి జై. ఓకే, థ్యాంక్ యూ సార్. మిత్రులారాన్ని ఎందుకు అంటున్నానంటే నేను రిటైర్ అయిపోయినాను, మీరు రిటైర్ అయిపోయినారు, బల్బులు అన్నీ సమానమే. అందుకని మీరందరూ ఇప్పుడు నా మిత్రుల కింద లెక్క మా గ్రూప్లోకి మీరందరూ కూడా చేరిపోయి ఉంటారు. ఇంకా ఉన్నారు కొంతమంది. సరే, కొంతమంది అమిత్రులు ఉన్నారంట, వాళ్ళని పక్కకు పెట్టి మాట్లాడతారు. రిటైర్ కాలేదు ఇంకా. సారీ. సాధారణంగా కొత్త వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ పాత వాళ్ళు ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఫస్ట్ చెప్పే మాట ఏమిటంటే, సార్ మీరు మేడం ఏం మారలేదు అని చెప్పి అంటుంటారు. నాకేమో గుండెలు దడదడా కొట్టుకుంటూ ఉంటాయి. ఎవరన్నా ట్రెజరీ వాళ్ళు వింటారేమో, ఈయనేం మారలేదు అంటే పెన్షన్ వీళ్ళు సార్ ఏం మారలేదు అంటున్నారు, 80 రాలేదు అంటారేమో అని చెప్పి నాకు భయం. అయితే ఇట్లా కాన్స్టెంట్గా ఒకే స్టేజ్ని మెయింటైన్ చేయడానికి నేను హిమాలయ గురువుల నుంచి ఒక చిన్న రహస్యం గ్రహించినాను. అది మీకు కూడా అవసరం వచ్చినట్టుగా ఉంది. చాలా పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు కింద పక్కన, ఇక్కడ కనిపించేదానికంటే. అందుకని ఒకసారి వాళ్ళ కోసం చెప్తాను. ఏం లేదు, చాలా సింపుల్ టెక్నిక్ అది. మనం ఉండే స్థాయిని ఒక 2 మెట్లు కిందకి తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను ఉండే స్థాయి రిటైర్డ్ లెక్చరర్. దీనికంటే ముందున్న స్థాయి లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్. దానికంటే కింద ఉన్నటువంటి స్థాయి స్టూడెంట్. ఇంకా స్టూడెంట్ లైఫ్ అంటే చెప్పాల్సింది ఏమంటే జల్సాయే. అందుకని నేను కూడా తిరిగి ఇప్పుడు స్టూడెంట్ కింద మారిపోయినాను. ప్రస్తుతం ఫిలాసఫీలో స్టూడెంట్ని. ప్రతిరోజు కూడా పొద్దున 7 నుంచి 8 దాకా భగవద్గీత మీద క్లాసెస్ తీసుకుంటాను. నా సిన్సియర్ అడ్వైజ్ ఏమిటంటే, మీరందరూ కూడా మళ్ళీ తిరిగి అంతా అయిపోయింది, మనవరాళ్ళు వచ్చేసారి తెలుసుకోవాల్సినంత అయిపోయిందని చెప్పి పొరపాటు పడొద్దండి. తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది మనకు. కాబట్టి ఏదో ఒక కొత్త సబ్జెక్ట్, అది ఇంజనీరింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, సంగీతం కావచ్చు, కొత్త లాంగ్వేజ్ కావచ్చు, ఏదో ఒకటి కంపల్సరీగా ఒకటి కొత్త నేర్చుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు దీనికి 80 కాదు 18 దగ్గర కాన్స్టెంట్గా మనం నిలబడడానికి అవకాశం ఏర్పడుతుంది. సూపర్ సార్. కాబట్టి తప్పనిసరిగా వాడుకోండి. చివరి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆయన కోపంగా చూస్తున్నాడు మైక్ దగ్గర, రేపు సార్ ముగిస్తాడని. పోయిన సంవత్సరం మా అబ్బాయి అమెరికా నుంచి డెప్యుటేషన్ మీద ఒక 10 నెలలు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను మా మిస్సెస్ అక్కడ ఉన్నాము. ఒక జూనియర్ కాలేజ్కి విజిట్ కోసం పోయినాము, ఎవరో తెలిసిన వాళ్ళు పిలిస్తే. అక్కడ పోయిన తర్వాత పరిస్థితి చూస్తే లెక్చరర్స్ మేమంతా ఉన్నప్పుడు మేము కనిపిస్తే చాట్ని అట్లా ఇటు తప్పించుకొని పోయేవాళ్ళు. విజయభాస్కర్ వీళ్ళందరూ కూడా చాటుకు పోయేటోళ్ళు. అట్లాంటి అక్కడ ఉండే పరిస్థితి లెక్చరర్స్ తప్పించుకొని పోతున్నారు. వాళ్ళని చూసి, స్టూడెంట్స్ని చూసి, ఆ చిరిగిపోయిన మోకాళ్ళ దగ్గర తినేటువంటి ప్యాంట్లు ఇవి అన్నీ చూసి వాళ్ళు దూసుకొని వస్తుంటే వాళ్ళని తట్టుకోలేక లెక్చరర్స్ చాటి మాటలు పోతున్నారు. అప్పుడు అనిపించింది, వెనక ఎప్పుడో పూర్వజన్మ సుకృతం ఉంది. ఇట్లాంటి వినయ విధేతలు ఉండేటువంటి స్టూడెంట్స్ అందరికీ మేము టీచర్లుగా ఉండడం నా గొప్ప సంగతి కాదు, ఆ పై అయిన ఒక ఆశీర్వాదం. ఇట్లాగే వీళ్ళందరూ కూడా దినదయాబడి గాంచి వాళ్ళ పుత్రులు పౌత్రులు అందరూ కూడా పైకి తీసుకొచ్చి కాలేజ్ పేరుని చిరస్థాయిగా నిలబెట్టాలని కోరుకుంటూ, ఈసారి ఈయన తిరుపతిలో ఒక పొరపాటు చేస్తున్నాడు. అందరికి ఫోటోలు తీసి ఇక్కడ పెట్టినాడు. అంతేకాదు కెమెరాలో షూట్ కూడా చేసినాడు. ఎందుకయ్యా అని అడిగితే, రేపు పొద్దున వీళ్ళందరూ కూడా ఆ పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు, నాయన ఎవడు నీకు చదువు చెప్పింది అంటాడు, చూపించడానికి కోసం అని చెప్పినాడు. దయచేసి ఆ పని మాత్రం చేయొద్దండి. మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వేదికపై ఉన్న అందరికీ నమస్సుమాంజలు. ఒకే ఒక్క నిమిషమే మాట్లాడతాను నేను, మిగతాది మాట్లాడను. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ విధంగా సక్సెస్ చేసినందుకు ఆర్గనైజర్స్కి మరియు మోహన్ గౌడ్కి, తిరుపతి రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా కాకుండా మీరే చూసి ఉంటారు, ఇంతసేపు ఓపికగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఇదే విధంగా కూర్చున్నారంటే
అది ఒక మీ గొప్పతనమే. ఎవరైనా కోపడటం తప్పు కాదు. అదే మామూలుగా దుర్యోధనుడు ఏం చెప్తాడంటే, మహాగజేంద్రంబు మార్గమునందనుచుండ కుక్కలెన్ని మురుగుటలేదు అనే విధంగా ఎవరు కూడా ఏమి అనుకున్నప్పటికీ ఈ కార్యక్రమము ఇంత చక్కగా ఎంతో హ్యాపీగా జయప్రదం జరిగిందంటే అది ఆర్గనైజర్స్ యొక్క గొప్పతనం అని చెప్పి మరీ చెప్తున్నాను. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.